మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకందరికీ శుభము వందనాలు తెలియజేయుచున్నాను. క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు యేసు యొక్క జననం గురించి కొంత ఈ దినమందు మనము ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము నేను మీకోసమై చదువుతున్నాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చదువుకున్న లేఖన భాగమును దేవుడు దీవించినట్లుగా, మనకు అర్థమైనట్లు బోధించినట్లుగా ప్రభు సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, తోడై ఉన్న దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకిచ్చినందుకై స్తోత్రములు నాయన, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. చేరవచ్చిన వారిని దీవించండి. నీ వాక్యం వింటున్న ప్రజలకు ఈ మాటలు అర్థము కావడానికి దేవా, అర్థమైనట్లుగా మీరు బోధించి సహాయం చేయండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని, మీరు మాట్లాడితే మాకు ఆదరణ, దిద్దుబాటు, పాప క్షమాపణ, పరిశుద్ధత దేవా సహాయం చేసి నడిపించుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము మనము చదువుకొని ఉన్నాం. ఈ 9వ అధ్యాయము మొదటి నుంచి 7 వరకు మెస్సియా రాజు జననం గురించి వ్రాయబడి ఉంది. ఈ సంగతులను మనము ఆలోచన చేస్తూ రావాల్సి ఉంటుంది. అయితే నేను 6వ వచనములోని ఒక్క మాట మాత్రమే నేను జ్ఞాపకం చేతలంచుచున్నాను. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు అంటే అందరికీ ఇష్టమే. మాకు కుమారుడు కావాలి, మాకు కొడుకు కావాలి అని చాలామంది ప్రార్థన చేయమని దేవుని దాసులకు తెలియజేస్తూ ఉంటారు. అతడు పోషించినా పోషించకపోయినా, సంరక్షించినా సంరక్షించకపోయినా కొడుకు కావాలి అని చాలామంది ఇష్టపడతారు. అయితే మనకు అనుగ్రహింపబడిన ఈ కుమారుడు మెస్సియా, యేసుక్రీస్తు అని వ్రాయబడింది. ఈ మెస్సియా యేసుక్రీస్తు ప్రభు అందరికీ కుమారునిగా అనుగ్రహించబడ్డాడు. అందరి పాప భారమును ఆయన తీసివేయడానికి, పాపాలు క్షమించడానికి
అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మనకు అనుగ్రహింపబడినాడు అనేది మనము ఈ దినమందు గ్రహించబోతున్నాం. ఆయన గురించి రాయబడిన మాట నేను మీకు అలా జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ వచనము మెస్సియా అయిన యేసుక్రీస్తు పుట్టుకను గురించి ముందుగానే చెప్పబడింది. ఇదే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అనే మాట వ్రాయబడి ఉంది. కన్య అనే పదము ఉంది. కన్య అంటే ఎబ్రీ అల్మా అనే మాట ఒక కన్యను కానీ లేక వివాహానికి ముందు ఒక స్త్రీని కానీ సూచిస్తూ ఉంది అనేది మనమందరం కూడా గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఒకటి, ప్రథమంగా ఇది తన వివాహము వరకు కన్యగా ఉండిన ఒక నూతన వధువుకు సూచనగా ఉంది అనేది మనమందరం కూడా గ్రహించు వారమై ఉండాలి. ఆమె కుమారునికి మంచి చెడులు విచక్షణ ఏర్పడక ముందే, ఆమె కుమారునికి మంచి చెడుల విచక్షణ ఏర్పడక ముందే సిరియా ఇశ్రాయేలు రాజులు నాశనము గావించబడడం మనకిందులో కనిపిస్తుంది. 16వ వచనం కూడా మనం చదువుకోవాలి. కీడును విసర్జించుటకును మేలును కోరుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును అనే మాట ఉంది. వినండి, ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేస్తాడంట. ఇది మనకు 16వ వచనము జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. రెండవదిగా, దీన్ని కడపటి నెరవేర్పు కన్యక అయిన మరియ గర్భమున జన్మించిన యేసుక్రీస్తులో ఇది నెరవేరింది. యేసుక్రీస్తులో ఇది నెరవేరింది. ఎలా నెరవేరింది? మత్తయి సువార్తలో మనం చూడగా 1వ అధ్యాయము 23వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనములో ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. వినండి, ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను అని ఈ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది. మరియా కన్య యేసు జన్మించేంత వరకు కన్యగానే ఉంది. యేసుక్రీస్తు జన్మించేంత వరకు ఆమె కన్యకగానే ఉంది అనేది బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 1:18లో మనం చూడగా యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత
వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అనే మాట వ్రాయబడింది. వినండి, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అనే మాట ఉంది. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు అనే మాట. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను, పరిశుద్ధాత్మల గర్భము ధరించెను అనే మాట. ఆమె గర్భము ధరించటము పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన అద్భుతమే గాని ఒక పురుషుని కార్యం కాదు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది అనేది మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 1:16లో యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టును అని ప్రవచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అవునా? యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన మెస్సయ్య పుట్టును అనే మాట దేవుని వాక్యం. ఇక్కడ వంశావళి మనకు కనిపిస్తూ ఉంది, వారి పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన పుడతాడు, కన్య మరియకు పుడతాడు అనేటువంటి మాట ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 16 నుంచి 23 వరకు చదివితే ఇవన్నీ కూడా మనకు అందులో కనిపిస్తాయి అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. 23లో రాయబడిన మాట అదే కదా, ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను అన్నమాట ఉంది. ఇదంతయు జరిగెను అనేది మనకు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కదా. దాన్ని మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి. తర్వాత లూకాసు వార్త 1:35లో లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూడగా 35వ వచనం మనం చూడగా, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని దేవుని వాక్యం తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎలా గర్భం ధరించిందంట? పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధుడై. మత్తయి, లూకా ఇద్దరు కూడా స్పష్టంగా యేసు ప్రభు కన్యకకు జన్మించాడని వ్రాసినారు. యేసుక్రీస్తు కన్యకకు జన్మించాడని వ్రాశారు. పరిశుద్ధాత్ముడు మరియను ఆవరిస్తాడు అని, శిశువు పూర్తిగా దేవుని మరి అద్భుత క్రియ మూలంగా గర్భవాసాన రూపొందుతాడని ఇక్కడ దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. యేసు పరిశుద్ధుడు అని వాక్యం చెబుతుంది. అంటే పాపపు మచ్చ అనేది లేనివాడు, లేనివాడు. అందుకని ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు అని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. దీన్ని మనమందరం కూడా గ్రహించే వారమై ఉండాలని ప్రేమతో గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా మనము ఆలోచన చేయగా, ఆ కన్య యొక్క కుమారుడు ఇమ్మానుయేలు. ఆ కన్య యొక్క కుమారుని పేరు ఇమ్మానుయేలు. అంటే
దేవుడు మనకు తోడు అని పిలువబడతాడు. దేవుడు మనకు తోడు అని పిలువబడతాడు. యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండేవాడు. ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉండేటువంటి వాడు అనేది దేవుని వాక్యం మనకు తేటగా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది అనేది గుర్తుంచుకునే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 1:23 మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. తోడని అర్థం. కాబట్టి ఆయన తోడుగా ఉండేటువంటి వాడు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించేటువంటి వాడు. ఆయన తోడై ఉండేటువంటి వాడు. నేను విడవను ఎడబాయను అని చెప్పినవాడు. నీతోనే ఉంటాను అని చెప్పినవాడు. కాబట్టి ఆయన తోడై ఉండేటువంటి వాడు. తల్లి తోడగలేకపోయినా, తండ్రి తోడగలేకపోయినా, అన్నదమ్ములు తోడగలేకపోయినా, బంధుమిత్రాదులు తోడగలేకపోయినా, దేవుడు మాత్రం నిరంతరము ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు అనేది లేఖనం గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఈ పేరు దేవుని అద్వితీయ కుమారుడు అన్న మాట కనిపిస్తుంది. దేవుని అద్వితీయ కుమారుడు. ఈ అద్వితీయ కుమారుడు ఈ లోకానికి మానవ రూపములో రావడం ఆయన వచ్చాడు. అవునా? ఒక మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 3:16లో రాయబడిన మాట మనం ఎరిగిన వాక్య భాగమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని స్పష్టంగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. లోకములో ఉన్న తన వారిని ప్రేమించినాడు. ప్రేమించి వారు నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా దేవుడు తన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి పంపించినాడు. ఆయన అద్వితీయ కుమారుడు. అవునా? దేవుడు అద్వితీయ కుమారుడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కుమారునిగా వచ్చినాడు. కన్య మరియ గర్భమందు జన్మించాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించినాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించినాడు. సముద్రమును ఆపినాడు, సముద్రం నడిచినాడు, గాలి తుఫాను ఆపినాడు. తన ఎద్దకు వచ్చినటువంటి రోగులందరినీ స్వస్థపరిచినాడు. చనిపోయిన వారిని లేపినాడు. తాను చనిపోయి తిరిగి లేచాడు. ఇవన్నీ కూడా మనకు బైబిల్ గ్రంథం తేటగా మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆయన మనకు శిశువుగా పుట్టినాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడినాడు అనే మాటలు ఇందులో మనకు తేటగా కనిపిస్తున్నాయి. అక్కడ మరొక మాట రాయబడింది. ఆ మాట చదువు ముగిస్తాను. తర్వాత ఆయనకు ఏమి పేరు పెట్టబడిందో ఇవన్నీ కూడా నేను జ్ఞాపకం చేస్తాను. తర్వాత చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును అన్నమాట వ్రాయబడింది. ఆయన భుజం మీద రాజ్యభారముండును అనే మాట రాయబడింది. చరిత్రలో ఆయన ఒక ఖచ్చితమైన సమయంలో, స్థలములో జరుగుతుంది. అంతేకాక కుమారుడైన మెస్సియా ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా ఆశ్చర్యకరమైన రీతిలో జన్మిస్తాడు.
మెస్సియగా ఆయన గుణలక్షణాలను ప్రతిబింబించే పేర్లను యెషయా గ్రంథస్థము చేసినట్టుగా దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది. అందును బట్టి ఆయన యొక్క గుణలక్షణాలను గురించి మనము చూడవచ్చు. ఎలా చూడవచ్చు? ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణలక్షణాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇవి ఆయన యొక్క గుణలక్షణాలు. ఇవన్నీ కూడా క్రొత్త నిబంధన గ్రంథములో మనకు కనిపిస్తాయి. వాటిని మనము వరుసగా ధ్యానం చేస్తూ వస్తాం. సంగతి గ్రహించవలసిందిగా ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న ఈ లేఖన భాగం దీవించారు. కొన్ని మాటలు వివరించుటకు మీరు సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రాలు. ఎంతమంది ఈ మాటలు వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించండి. ప్రతిఫలం దయచేసి కాపాడి కృప చూపించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.